రైట్ అన్న ఇటు తిరగండి అన్న చిన్న రైట్ అంటే నన్ను ఉద్దేశిస్తే పర్వాలేదు ఆయన ఉద్దేశం నేనైతే చెప్తాను ఢిల్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమ్మా ఏంటి నీకేం వస్తున్నాయి? ఏం పథకం వస్తుంది? పెన్షన్ వస్తుంది, గ్యాస్ వస్తుందా? గ్యాస్ బండగా ఫస్ట్ పడింది, రెండోది పడుతుంది. ఏం ఇబ్బంది ఏం లేదు, పడద్ది. అన్ని కూడా బాగున్నావా? సంతోషంగా ఉన్నావా? అందరూ అందుబాటులో ఉంటున్నారు నీకంతా? ఏం చదివాడు? ఇంటర్ చదువు. ఏంటి మీకేం వస్తున్నాయి పథకాలు? మాకంతా బానే ఉందండి. మేమైతే గుడి గురించి అడుగుదాం అనుకుంటున్నాం. గుడి గురించి అదే మాట్లాడదాం. ఉన్నప్పుడు కూడా మాటే వచ్చింది మాకు, ఇప్పుడు కూడా గుడి గురించి మాకు చూస్తే. సరే, మీ అందరి సమస్య కాబట్టి గుడి గురించి మాట్లాడతా. ఇప్పుడు ప్రజల సమస్యల కోసం వచ్చా. ఆ గుడికి సంబంధించి నేను మాట్లాడి నేను నిర్ణయం చేసుకుంటున్నాను. అది మాకు చేసి పెట్టాలి. అలా చేస్తా. ముందు మీరందరూ సుఖంగా ఉంటే దేవుడు మనం చూస్తాడు. ముందు మనం ఆనందం, తర్వాత దేవుడిని చూద్దాం. మీరందరూ శుభ్రంగా ఉన్నారు లేదనేది అలాగే చేద్దాం. దానికి ఏంటంటే నేను కనుక్కుంటాను. కావాల్సింది అదేనండి. అలాగే వస్తుందా? బియ్యం మన పంచదార కూడా ఇచ్చారా? అన్ని వచ్చి ఉండొచ్చు. అవి వండుకుంటున్నారా? వేరే వాళ్ళకి వండుకోండి. మంచి బియ్యం వస్తాయి. తర్వాత సన్న బియ్యం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అంతేగాని అనవసరంగా అయ్యే బియ్యం 46 రూపాయలకి వాళ్ళు ఇచ్చేసేది. మీరేదో తక్కువ కదా అని ఓకే. మీకేం రాకపోయినా ప్రజలు బాగుంటున్నారన్న ఉద్దేశంతో ఇచ్చేస్తున్నాం. ప్రతి ఇంటికి తిరగాలి. మీకు ఏదైనా సమస్య ఉన్నా చెప్తారన్న ఉద్దేశంతో తిరుగుతున్నాం. ఏం ఇబ్బంది పడకుండా, మొహమాట లేకుండా ఏదన్నా ఇబ్బంది ఉన్నా చేస్తున్న మంచిగా కాదనేది మాకు కూడా తెలియాలి. వస్తున్నాయంటే బాగుందా? పరిపాలన బాగుందా? శుభ్రంగా అందరూ అందుబాటులో ఉంటున్నారు. ఏదన్నా ఉందంటే వస్తున్నారు. నువ్వు చెప్పుకోవడానికి ఉంది, మాట్లాడటానికి ఉంది, అన్ని ఉన్నాయి. ఏదైనా ఒకటి అరా సమస్య లేకుండా ఉండదు. ఎందుకంటే నిరంతర ప్రక్రియ ఇది కాబట్టి శుభ్రంగా అందరూ కూడా మీరందరూ కూడా అన్ని కూడా చూడు చక్కగా బాగున్నాయి. కాలువలు ఎప్పుడు ఇలాగ ఉన్నాయి. ఎంత వర్షం పడినా మీకు నీళ్ళు నిల్వ. పర్మిషన్ ఏమవుతాయి? గుడి వాళ్ళు అడిగారు. గంగానమ్మ గుడి అంట. డెఫినెట్ గా పడేసి కట్టుకోవడానికి అని అంటున్నారు. మమ్మల్ని 100% మీకు సహకరిస్తా. శుభ్రంగా మీరు అలా అసలు నేనే వచ్చాక మీ దగ్గర పేటలోకి నేనే వచ్చాను కదా. దానికి సంబంధించి అడుగుతాను ఏమైందో ఏంటో, ఎంత వద్దో ఏంటో అనేది మీరు అన్ని చూసుకుని మీరు ఇచ్చేసుకుంటారు సార్. పర్మిషన్ గ్రాంటే. దానికి ఎంత అవుతుందో ఏంటంటే డబ్బులు అవసరం లేదా? సరే, నా వంతు నేను చేయిస్తాను. నేను చేయించే వాళ్ళతో చేయిస్తాను. మీ చేయి కూడా పడకపోతే గంగానమ్మ శాంతించదు. మీ అందరూ తలకోకాస్త ఇచ్చేసుకోండి. అందరూ వేసుకొని శుభ్రంగా అవసరం లేదు. మీకేం ఏం వస్తున్నాయి? అన్ని వస్తున్నాయా? బానే ఉందంతా శుభ్రంగా. రేషన్ మీరు మీ ఏజ్ ఫ్యాక్టర్ గా మీరు వెళ్ళలేకపోయినా మీ ఇంటికి కూడా తీసుకొచ్చేస్తారు అవసరమైతే. అది సరేనా? శుభ్రంగా ఏమున్నాయి? కరెంట్ మీటర్లు 10 చూపిస్తాను. తీయించమని చెప్పాం కదా. చెప్పానండి. కరెంట్ ఆఫీస్కి వెళ్ళాను, మున్సిపల్ ఆఫీస్ కూడా వెళ్ళాను. కరెంట్ ఆఫీస్ చేసి సీడింగ్ చేయించుకోలేదా? చేశారండి, కానీ అవ్వట్లేదండి. డిలీట్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. అప్లోడ్ అవ్వలేదా? చూడు ఎందుకు అప్లోడ్ అవ్వలేదు. గ్యాస్ బండ్ అప్పుడు కూడా మొన్న పడలేదమ్మా. ఇప్పుడు నువ్వు సీడింగ్ కంప్లైంట్ రేజ్ చేయడానికి నీకు అప్లోడ్ చేశారా లేదా? ఈ లేవని చెప్పి తీసేశారా లేదా? మీటర్ లో సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఏ గారి దగ్గరికి వెళ్తే ఎందుకు తెచ్చుకోవాలని మరి చెప్పాం కదా మేము. ప్రతి వాళ్ళని కూడా ఇచ్చేయమని చెప్పి వెళ్ళాం కానీ ఇవ్వలేదండి. మరి ఎందుకు ఇవ్వలేదు? చూడు ఒకసారి. లేకపోతే ఇంకా అప్లోడ్ అవుతున్నాయా? ఓకే అయిందా? ఏఈ గారు ఇచ్చాడా? అది అందుకని కనుక్కుందాం. పేరు కనుక్కోండి, వెరిఫై చేసి లేకపోతే కిషోర్ గారితో మాట్లాడిసి. ఇంకేం లేదు. ఉద్యోగం అర్జెంట్ గా వచ్చేయలేవు. ఉద్యోగం విషయంలో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి ప్రభుత్వం అందరికీ కల్పించింది. చదివిన వాళ్ళకి ఏలూరులో ఉద్యోగం ఇవ్వగలుగుతా. ఏంటి బ్రాంచ్? సరే, ఏదైనా డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చినప్పుడు చెప్తాను. ఈఎస్ట్ అయ్యే ఉంటాయి మరి.
మైల్ అని మా ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఎప్పుడో ఇడిపోయాం. ఇప్పుడు ఇడట్లేం లేవు. 2 సార్లు డబ్బులు వచ్చి జగన్ గారు ఉన్నప్పుడు 2 సార్లు వచ్చి వెళ్ళిపోయాయి. మళ్ళీ పెడతాను అన్నారు, మళ్ళీ పెడతారు. ఇంకో 2 నెలల్లో చేస్తారు. మీకు అప్లోడ్ అయ్యేటప్పుడు మీకు చెప్తారు, చేస్తారు. ఇది వరకు ఉన్న పెన్షన్ నెంబర్ బట్టి ఇది చేస్తారు. డెఫినెట్ గా వస్తుంది. మామూలు రేషన్ కార్డు ఉందా మీకు? అన్ని ఉన్నాయి, వాటర్ మైల్ అయ్యి అన్ని. ఓన్లీ పెన్షన్ ఒకటే లేదు. సరే అలా నీదేనా? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. ఆ పెన్షన్ ఈ పెన్షన్ నీకు ఎందుకు? అలా కాదండి, అది ఉంటే ఇది, అది ఉంటే ఇది, రెండిట్లో ఏదో చక్కగా 100 మంది నీ దగ్గరకు వస్తారు. మేము కూడా నీ దగ్గరకు వచ్చి చక్కగా బిస్కెట్ లోన్ వచ్చేసిందా? కాదు, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుని నలుగురు పని కల్పించి నువ్వు ఏం కల్పించాలి? ఇలాంటి సహాయంగా మాకుంటే దేనికి లేదా పెన్షన్? మా ఆయన గారికి లేదండి, 60 సంవత్సరాలు వచ్చేసినాయి. పెన్షన్ పెట్టాలి, ఇప్పుడు కొత్తగా పెట్టాలి. మా ఆయన గారికి మాత్రం. మీరు ఇద్దరు సార్, నేను అంజయాల అక్కనండి, మా అమ్మగారండి, మా తమ్ముడేనండి. మేము బుజ్జి గారు ఉన్నప్పటి నుంచి కూడా పనిచేస్తాను అన్నాను పార్టీ పరంగా. నేను చదువుకున్నానండి. నేను కోరికది ఒకటండి, నాకు ఏదన్నా చిన్న ఉద్యోగం ఇప్పించాను. మా తమ్ముడిని ఎప్పుడు అడిగినా కూడా మనం ఏం అడుగుతాం అక్కని ఏం చేయడండి, మాకు భయపడతానే ఉంటాడండి. నేను అక్కని ఒకసారి మాట్లాడతాను, నాకు అవకాశం ఇవన్నీ కూడా వద్దులే తమ్ముడికి ఉద్యోగం ఉన్నప్పుడు నువ్వు కూడా ఉద్యోగం కాదండి. ఆ తమ్ముడికింటే మనకు రాదు కదండి. నేను కూడా పథకాలు మా అబ్బాయికి అమ్మాయికి పనికి వెళ్తున్నావు రోజు నిలబడి దగ్గర దగ్గర 3000 మంది బట్టల షాపుల్లో పనిచేస్తున్నారు. ఎక్కడన్నా చిన్న ఉద్యోగం ఇప్పించినట్టయితే మీ పేరు చెప్తాను బతుకుతామండి. 2 లక్షల మంది నా పేరే చెప్పుకుంటారు. అందరికి పల్లా కూర్చొని ఎవరి కాలు కూడా చూసుకోవాలి. నేను చూడగలిగిన చేస్తాను, నువ్వు చేయగలిగిన పని నువ్వు చేయగలిగిన సహాయం నాకు చేయాలని కోరుకుంటాండి. అంతకన్నా శాంక్షన్ చేశారండి, 50,000 డీడీ కట్టాము. మీకు అందులోనే ఉందా ఇప్పుడు? ప్రెజెంట్ ఇవ్వలేదండి. అలా కాదు, మీకు ఇది క్యాన్సిల్ చేసి వేరే ఇల్లు మీకు టిడ్కోలోనే ఉంటే డిసెంబర్ నాటికి మీకు దీపావళికి అంటున్నారు. నేను ఇంకో 2 నెలలు వేసి చెప్తున్నా, డిసెంబర్ నాటికి మీ ఇల్లు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. కాకపోతే చూడు ముందు, కాకపోతే అప్పుడు ఏంటంటే ఆధార్ కార్డు చూసి చెప్పి గవర్నమెంట్ జాబ్ ఉంది, తల్లికి వందనం. ఇక అమ్మఒడి అనుకోడు, అమ్మఒడి అంటే పడుకున్నట్టు ఉంటుంది. తల్లికి వందనం మీకు దండం పెట్టడం, అది తల్లికి వందనం దేనికంటే మీరు స్కూల్ కి పంపిస్తున్నారు, చదువుకుంటున్నారు. మీ అబ్బాయి కాళ్ళ మీద వచ్చింది. రేషన్ డిపోకి వెళ్తున్నారా, తీసుకుంటున్నారా? బాగుందా? మీరు తెచ్చుకోలేకపోతే ఇంటికని తెచ్చిస్తారు. వయసు 60 దాటితే మీకు ఇబ్బంది ఉందంటే తెచ్చి. ప్రభుత్వ పరిపాలన బాగుంది, మీకు అందుబాటులో నాయకులు ఉంటున్నారు, సమస్య లేకుండా ఉండదు. మీ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఊరంతా కూడా ఉంటాయి. అందరికి 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చగలరా? ఏం చదువుకుంది మీ అమ్మాయి? నర్సింగ్. పెట్టారా? వస్తుంది, పెన్షన్ వస్తుంది. రేషన్ కార్డు ఉంది కదా, ఇల్లు ఉందా? ఇంటికి పెట్టుకోండి. అక్టోబర్ కూడా వాళ్ళ ఇల్లు డబ్బులు కట్టారంటే వాళ్ళ ఇల్లు టిడ్కోలో ఉందా, వేరే చోట ఉందా అనేది వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. వాళ్ళ ఇంట్లోనే కూర్చొని వాళ్ళు చాలా మంది వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు అమ్మాయిలు టిడ్కోలో లేదు, కొద్దిగా ఉందనుకున్న అమ్మాయి ఉంటుంది. అమ్మాయికి మార్నింగ్ 2,30,000 పెట్టి కట్టించేసుకోవాలి. మీరు ఆ వివరం చెప్పారనుకో, ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటారు. లేదంటే మీరు అందులో ఉందా లేదా అనేది వాళ్ళు చెప్తారు. మీరు ఫోన్ చేస్తే, మీరు అడిగితే తర్వాత మీకు ఫోన్ చేసి ఇది ఎందులో ఉందనేది చెప్తారు. తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి ఇవాళ 3వ డివిజన్ తిరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి దగ్గర కూడా సమస్యలు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడికే వెళ్తున్నాం మేము కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా మాకు చెప్పాలి, మాకు కూడా ఏం చేయాలనే ఉద్దేశంతో అలాగే ఈ సందులోకి రావడం జరిగింది. ఈ సందులో మరి ఏదైతే 3వ డివిజన్ లో 3 సమస్యలు చెప్పారు, ఆ 3 సమస్యలకు కూడా వెంటనే పరిష్కారం చెప్తాం. 100% ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు పరిపాలన గురించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏ విధంగా అయితే వాళ్ళు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో అదే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా నాయకులు చేస్తూ అన్న ఏదైతే సూపర్ 6 పథకాలు అన్నారో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి ఇబ్బంది లేకోకుండా రేషన్ కార్డు నుంచి ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం కార్డు నుంచి మరి అక్కడక్కడ 1000 మందిలో ఒక్కొక్కరు ఇల్లు గురించి అడుగుతున్నారు. డెఫినెట్ గా ఏలూరు నియోజకవర్గంలో ఇల్లు లేని వాళ్ళు ఎవరో ఉండకోకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆల్రెడీ మేము వచ్చిన తర్వాత 3,000 ఇల్లు కడతం జరిగింది. అక్టోబర్ నాటికి 9,000 ఇల్లు ప్లాన్ చేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా 18,000 ఇల్లు అలాట్మెంట్ చేయడానికి ఇంకా అవకాశం ఉంది. ఏలూరు నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలు ఎవరు ఉండో, బిలో పావర్టీ వాళ్ళకి ఏదైతే చెయ్యాలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకుంటున్నారో అది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నాం. P4 విధానాన్ని డెఫినెట్ గా వాళ్ళు కూడా ఒక్కరు కూడా సంతృప్తికరంగా ఉందన్నప్పుడు అందరూ కూడా నిర్భయంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచనలు పంచుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలు చెప్తున్నారు. పరిపాలన అనేది బాగుందనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇది 1 సంవత్సరంతో అయ్యేది కాదు, నిరంతర ప్రక్రియ. డెఫినెట్ గా ప్రతి కార్యక్రమం కూడా 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి రివ్యూలు తీసుకుని ఉంటాం. మేము
మేము అందుబాటులోనే ఉంటాం కాదు, ప్రజల దగ్గర కూడా మేము కూడా స్వయంగా వెళ్ళినప్పుడు అన్ని తెలుస్తాయనే ఉద్దేశంతో మరి అందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా ప్రతి డివిజన్ కూడా తిరుగుతున్నారు. ఎక్కడికక్కడ డివిజన్ లో ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యని రెక్టిఫై చేయడానికి ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యతను మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు బడేటి చంటి గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు, అట్లాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, ఈడా చైర్మన్ గారు, మేమందరం కూడా ప్రతిరోజు కూడా ప్రతి డివిజన్లో మరి వెళ్ళి ఇంటింటికి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ అవన్నీ తీర్చే దిశగా గౌరవ శాసనసభ్యులు వారు మరి కృషి చేస్తున్నారు. మరి ఉదయం 6 నుంచి 9-9:30 ఇంట్లో నుంచి బయటకు వచ్చే వరకు కూడా ఆయన మరి వారి ఇంటి దగ్గరే గ్రీవెన్సీ తీసుకోవడం, అట్లాగే బయట కార్యక్రమాలు ఏమన్నా ఉంటే ఇట్లాంటి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అఫీషియల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, రివ్యూ మీటింగ్లు కానివ్వండి, ఇవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి 11 నుంచి మళ్ళీ మధ్యాహ్నం 2 వరకు కూడా రివ్యూలు చేసుకొని మరి వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా అడిగి తెలుసుకొని మరి ఆ సమస్యని పరిష్కరించే దిశగా మరి శాసనసభ్యులు వారు ఏలూరు కృషి చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నది. మరి ఏ సందులోకి వెళ్ళినా కానీ, ఏ ఇంటికి వెళ్ళినా కానీ, మొన్న మీరు ఈ పని మీద వచ్చారు కదా, మీ పని ఎంతవరకు అయినది అని అడిగి తెలుసుకొని పని అయిపోయిందని చెప్పి వాళ్ళు సంతోషంగా చెప్తున్నప్పుడు మేమందరం కూడా ఆనందంగా చాలా సంతోషంగా మరి ప్రయాణం కొనసాగిస్తాం. చాలా సంతోషంగా ఉన్నది. ప్రతి డివిజన్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన కానివ్వండి, ఏలూరు శాసనసభ్యుల వారి పాలన కానివ్వండి, కార్పొరేషన్ పరంగా అన్ని అవసరాలు మాకు తీరుతున్నాయండి. చాలా మంచి ప్రభుత్వం అండి, మంచి పరిపాలన అండి, మాకు చాలా చక్కగా ఉన్నదండి అని చెప్పి ప్రజలు ఇస్తున్నటువంటి మరి గౌరవాన్ని మేమందరం కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నాం. రానున్న రోజుల్లో మరి గౌరవ శాసనసభ్యుల వారు కానివ్వండి, ఏలూరు నగరపాలక సంస్థ పాలకవర్గం కానివ్వండి, మేమందరం కూడా ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించి వాళ్ళ మన్ననలు పొంది మన తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.